హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు క్లోజింగ్ ప్రైస్ వచ్చి నిఫ్టీ 23,155 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది. నేను నిన్న ప్రీవియస్ డే వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. 23,000 లెవెల్ని బ్రేక్ చేస్తానికి మార్కెట్ రెడీ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విషయం నేను చెప్పడం జరిగింది. 23,000 లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేస్తానికి ప్రజెంట్ మనం రెడీ అవుతుందన్నమాట. అంటే మార్కెట్ ఈ రోజు కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్తానికి కారణం కూడా లేదు. అడ్జస్ట్మెంట్ పరంగా మనం ఆలోచించుకోవడం తప్ప నేను అడ్జస్ట్మెంట్ ప్రకారంగా చూస్తున్న మార్కెట్ని. అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి అంటే మాత్రం మార్కెట్ ఎందుకు Q3 రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి కొద్దిగా మిరాకిల్ జరిగితే ఒకవేళ ఏదైనా మార్కెట్ 23,500 లెవెల్ని బ్రేక్ చేస్తే నేను దాన్ని బట్టి నేను మార్కెట్ని ఒక అప్సైడ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. లేని పక్షంలో మాత్రం 23,000 లెవెల్ని కొద్దిగా డౌన్ సైడ్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకవేళ 23,500 బ్రేక్ చేయకపోతే నేను డౌన్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేస్తాను. 23,000 లెవెల్ని ఫుల్ మార్కెట్ బ్రేక్ చేస్తాను, రెడీ అవుతుంది కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నమాట. ఒకవేళ 23,000 బ్రేక్ చేస్తే మాత్రం 22,500 నీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. 22,500 దగ్గర ఫుల్ ఫిజ్గా సపోర్ట్లో అయితే నిఫ్టీకి మనకు కనబడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో అయితే మన నిఫ్టీ యొక్క ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో దగ్గరగా చూస్తాం, ఇది 30 మినిట్స్ క్యాండిల్ చార్ట్ ఫ్రెండ్స్. ఇది సో ఆల్రెడీ మీకు నిన్న ప్రీవియస్ డేస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పండి. ఈ లెవెల్ చూడండి, ఈ లెవెల్ నుంచి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఈ లెవెల్ నుంచి రెసిస్టెన్స్ అయితే ప్రజెంట్ అయితే మార్కెట్ జోన్లో ఉంది. ఈ లెవెల్లోనే మార్కెట్ ప్రజెంట్ కొన్ని రోజుల నుంచి ఈ డైరెక్షన్లోనే మార్కెట్ ఉందన్నమాట. ఇప్పుడు బ్రేక్ చేయాలి, మనకి ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం ఫుల్ చేయాలి, ఏదో ఒక లెవెల్ బ్రేక్ చేయాలి. ఒక అప్సైడ్ మూమెంట్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఒకవేళ నేను డౌన్ సైడ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే 80% డౌన్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ డౌన్ సైడ్కి ఉంది. 23,000 నుంచి సపోర్ట్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ని బ్రేక్ చేయాలి అంటే కొద్దిగా మార్కెట్ కొద్దిగా సస్టైనబుల్ చేసుకుని వాల్యూమ్ని సమకూర్చుకుంటే మాత్రం డెఫినెట్గా లెవెల్ బ్రేక్ చేస్తుంది. అందుకని మార్కెట్ అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మనకి నేను ఈ రోజు అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అంటే మనకి అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మనం చూసుకోవాలి, మనకి అంతే తప్ప కానీ అప్సైడ్ అంటే 24,000-25,000 వెళ్తుందని కాదు. అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మార్కెట్ వెళ్ళింది. మార్కెట్లో రేపు కానీ వెళ్ళడం కానీ మనకి ఈ లెవెల్ బ్రేక్ చేయాల అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఒకవేళ ఇన్ కేసు Q3 రిజల్ట్స్ నడుస్తుంది కాబట్టి ప్రజెంట్ మరిదైనా మిరాకిల్ జరిగితే మాత్రం 23,500 లెవెల్ బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఆ లెవెల్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక 23,000 నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ జోన్ మాత్రం కొద్దిగా తీయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒకవేళ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి అంటే ఈ రెసిస్టెన్స్ జోన్, ఎందుకంటే మార్కెట్ నేను మీకు చెప్పడం జరిగింది. సపోర్ట్ లెవెల్ చెప్పాను, నేను సపోర్ట్ లెవెల్ చెప్పాను. ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్తాం జరిగిందన్నమాట. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ని బ్రేక్ చేయాలన్నమాట. నేను అప్సైడ్ మూమెంట్కి ఎంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఏదైనా మిరాకిల్ జరగాలని కూడా చెప్పాను. సో తర్వాత దాని గురించి మాట్లాడుకున్నాం. ప్రజెంట్ మాత్రం 23,000 లెవెల్ని బ్రేక్ చేస్తున్న మార్కెట్ ఉంది. ఒకవేళ 23,000 లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం 22,500 దగ్గర ఒక ఇమీడియట్లీగా సపోర్ట్లో వెళ్తే నిఫ్టీకి మనకి ప్రజెంట్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఉందన్నమాట. ఓకేనా? సో మనకి సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది ఫ్రెండ్స్. మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ గత కొన్ని రోజుల నుంచి 3-4 డేస్ నుంచి మార్కెట్ ఈ డైరెక్షన్లో ఉంది. ఏదో లెవెల్ మనం బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే మాత్రం ఒక మంచి మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మాత్రం వాలిటిలిటీ కాకుండా కొద్ది మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 48,724 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి మనకు చూద్దాం ఫ్రెండ్స్. మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ చేయాలంటే మార్కెట్ కొద్దిగా కష్టపడాల్సిందే మార్కెట్. సో నేను ఆల్రెడీ గతంలో కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి ఇప్పుడు 48,000 లెవెల్ని బ్రేక్ చేస్తానికి మార్కెట్ రెడీ అవుతుంది.
కానీ దానికి వాల్యూమ్ సమకూర్చడానికి ట్రై చేస్తుందన్నమాట. సో అయినా పర్లేదు మార్కెట్, ఎందుకంటే ఒక అప్సైడ్ మూమెంట్ రాంగ్ సెల్లింగే జరిగింది మార్కెట్లో. ఈ రాంగ్ సెల్లింగ్ అడ్జస్ట్మెంట్ అయితే కంపల్సరీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మార్కెట్లో. ఈ Q3 రిజల్ట్స్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటుందో లేదో మనం చూద్దాం. ప్రజెంట్ అయితే నేనైతే మార్కెట్ డౌన్ సైడ్కి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, అయితే మన ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మీకు ఇంట్రాడే బేసిక్లో మీకు సపోర్ట్లో చెప్పడం జరిగింది. సో చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పడం జరిగింది. సో ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం ఒక సెల్లింగ్ ప్రెజర్ తప్పదని కూడా చెప్పింది. ఈ ఎగ్జాక్ట్ మన లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుని ఇక్కడి నుంచి ఒక బౌన్స్ బ్యాక్ వెళ్ళింది. కాబట్టి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసుకొని మీరు ఇక్కడ బౌన్స్ బ్యాక్ వెళ్ళింది. ఇమీడియట్గా మన రెసిస్టెన్స్ జోన్ అయితే ఈ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్కి అయితే రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇమీడియట్గా ఈ లెవెల్ని రేపు మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి. ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి అంటే ఫుల్ ఫిజ్గా 50,000 అప్సైడ్ మూమెంట్ కంప్లీట్గా వెళ్ళాలంటే 50,000ని కంప్లీట్గా బ్రేక్ తీయాల్సి వస్తుందన్నమాట. ఒకవేళ అలా కాకుండా మన లోయెస్ట్ వాల్యూమ్తో తీసినట్టు తీసి మనకి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ కిందగా డౌన్ సైడ్కి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో మార్కెట్ ఎందుకంటే ప్రజెంట్ న్యూస్ గురించి మార్కెట్ నడుస్తుంది. కానీ అప్సైడ్ మూమెంట్ రావడానికి ఒక మంచి న్యూస్ గురించి వెయిట్ చేస్తుంది మార్కెట్. ఇప్పుడు ఎంత సెల్లింగ్ జరిగిందో మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ కొద్దిగా తగ్గింది. ఇంతకుముందు కానీ కూడా సెల్లింగ్ ప్రెజర్ తగ్గిందని చెప్పుకోవాలి. సో సెల్లింగ్ ప్రెజర్ మన వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే మాత్రం కొద్దిగా డిఫరెన్స్ చేంజెస్ అయితే రావడం జరిగింది. ఇంతకుముందు పోయిన వారంతో మనం ఈ వారం కంపేర్ చేసుకుంటే సెల్లింగ్ ప్రెజర్ కొద్ది తగ్గిందన్నమాట. అయితే మన సపోర్ట్ లెవెల్ అయితే రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. మనకి బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ని మనకి బ్రేక్ చేయాలి. ఎందుకంటే గత 3-4 డేస్ని మనం చూసుకుంటే ఈ లెవెల్లోనే మార్కెట్ ఈ అడ్జస్ట్మెంట్లోనే ఉంది. మార్కెట్ వాలటిలిటీ రూపంలో మార్కెట్ ఇక్కడిక్కడే ఉంది కాబట్టి ఏదో లెవెల్ బ్రేక్ చేయట్లేదు. సో దాని గురించి మనకి 48,000కి అయితే కొద్దిగా ఒక సపోర్ట్ లెవెల్ ఫుల్ ఫిజ్ అని చెప్పడం కానీ సపోర్ట్ లెవెల్గా ఏర్పాటు చేసుకుంటుంది మార్కెట్ విత్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే. సో ఈ లెవెల్ బ్రేక్ చేయకూడదు. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో 23,000 నిఫ్టీలో బ్రేక్ చేయకూడదు, కానీ బ్రేక్ చేసే పాసిబిలిటీ ఎక్కువగా ఉంది నిఫ్టీలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో 48,000 ఈ లెవెల్ బ్రేక్ చేయకూడదు, కానీ ఇక్కడ కూడా మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ కొద్దిగా తప్పడం లేదు. కానీ ఏంటంటే మనకి మార్కెట్ ఈ లెవెల్ 50,000 మనకి బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్గా అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలంటే 50,000 లెవెల్ మనకి బ్రేక్ చేయాల్సి వస్తుంది. అదే నిఫ్టీ 50లో మనం 23,500 ఫుల్ ఫిజ్గా తీయాల్సి వస్తుంది. తీస్తే మాత్రం అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది అన్నమాట. ఓకేనా, సో మనకి ఏంటంటే మనకి లెవెల్స్ దగ్గర మనం చూసుకోవాలని మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లెవెల్స్ ఎందుకంటే లెవెల్స్ మనకి కంపల్సరీగా అక్కడ వచ్చిన వాల్యూమ్ కూడా మనం కంపేర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ వాల్యూమ్ మనకి లోయెస్ట్ మనకి ఫేక్ వాల్యూమ్ రావచ్చు, లోయెస్ట్ వాల్యూమ్ రావచ్చు, స్ట్రాంగ్ వాల్యూమ్ రావచ్చు, మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యూమ్ రావచ్చు. ఇవన్నీ కూడా మనం చూసుకొని మనకి ట్రేడ్ చేసుకునే అవసరం ఎంతైనా ఉందన్నమాట మార్కెట్లో. సో ఎందుకంటే నేను వాల్యూమ్ బేస్ మీద నేను ట్రేడ్ చేస్తాను, ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఎందుకంటే వాల్యూమ్ లేదు, క్యాండిల్ లేదు, ప్రైస్ యాక్షన్ లేదు, మూమెంట్ లేదు. ఓకేనా, సో ఇవన్నీ లింక్ అనమాట. మనకు ముందు జనరేట్ అవ్వాల్సిందే వాల్యూమ్ జనరేట్ అయితేనే ఇవన్నీ మనకి ముందుకు కనబడతాయి. సో అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అన్న రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఇది. రేపు మనకి మార్కెట్ ఎల్లుండి మనకి ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. ఎదురు లెవెల్ మనకు అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు రాంగ్ సెల్లింగ్ వెళ్ళింది మార్కెట్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. సో చూద్దాం ఫ్రెండ్స్, అంతవరకు ఏదైనా మిరాకిల్ ఏదైనా జరిగితే టెక్నికల్ అనాలిసిస్ వాల్యూమ్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే మాత్రం సెల్లింగ్ ప్రెజర్ పోయిన వారం ఆ పై వారంతో 2 వారాలతో కంపేర్ చేస్తుంది కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ తగ్గింది విత్ వాల్యూమ్ ప్రకారం. సో ఇంకా తగ్గాలి, సెల్లింగ్ ప్రెజర్ తగ్గితే మాత్రం 48,000 నుంచి మాత్రం సపోర్ట్ లెవెల్ చేసుకుంటుంది. నిఫ్టీలో సెల్లింగ్ ప్రెజర్ అయితే 23,000 సపోర్ట్ చేసుకుంటుంది. కానీ ఒకవేళ మనకి సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం ఒకవేళ 48,000 బ్రేక్ చేస్తే మాత్రం ఒక స్పీడ్ మూమెంటం బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. నిఫ్టీలో 23,000 బ్రేక్ చేస్తే మాత్రం స్పీడ్ మూమెంటం మనకి నిఫ్టీలో కనబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ అయితే ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్త ట్రేడర్స్ని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.